कमाए वाला चाहिए ये कमेंट ये बच्चा कमाए वाला से कुछ तो बड़ा ही से हाय अल्लाह के कर खुदाया। జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. బైసరన్ లోయలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అక్కడి భయానక పరిస్థితులు దేశం మొత్తం చూస్తోంది. ఇక బాధితులు వారి కుటుంబ సభ్యుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం మొత్తం భీతావహంగా మారింది. అయితే ఓవైపు ఉగ్రవాదులు తుపాకులతో కాల్పులు జరుపుతుంటే పహల్గామ్ కు చెందిన ఓ స్థానికుడు మాత్రం తెగువ చూపించాడు. ప్రాణాలకు తెగించి వారిని అడ్డుకున్నాడు. ఈ క్రమంలో వారి వద్ద ఉన్న తుపాకులను లాక్కునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశాడు. కానీ అతడిపై కూడా ఆ ఉగ్రవాదులు దాడి చేయడంతో చివరికి ప్రాణాలు కోల్పోయాడు. పహల్గామ్ నుంచి బైసరన్ లోయకు చేరుకోవాలంటే రెండో మార్గాలుంటాయి. ఒకటి కాలి నడక కాగా మరొకటి గుర్రాలపై వెళ్లడం. అయితే మంగళవారం మధ్యాహ్నం బైసరన్ లోయలో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపిన దాడిలో వారిని కాపాడేందుకు హార్స్ రైడర్ సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా గొప్ప పోరాటమే చేశాడు. టూరిస్టులపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరుపుతుంటే అక్కడే ఉన్న సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా వారిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఉగ్రవాదుల నుంచి తుపాకీ లాగేసుకునేందుకు ప్రయత్నించడంతో ఉగ్రవాదులు అతనిపై కాల్పులు జరిపారు. దీంతో ఆదిల్ హుస్సేన్ షా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇక పహల్గామ్ నుంచి సముద్ర మట్టానికి 3000కు పైగా అడుగుల ఎత్తులో ఉన్న టులియన్ సరస్సుకు వెళ్లాలంటే బైసరన్ పచ్చిక బయళ్ల మీదుగా వెళ్లాల్సిందే. అయితే ఇక్కడికి వెళ్ళడానికి నడక, గుర్రపు స్వారీ మాత్రమే ఉంటుంది. ఇక ట్రెక్కింగ్ చేసేవారు అక్కడే క్యాంపులు ఏర్పాటు చేసుకుని ఉంటారు. అలాంటి సమయంలో ఈ ఉగ్రదాడి జరిగింది. అయితే పహల్గామ్ కు వచ్చిన పర్యాటకులను అక్కడి నుంచి బైసరన్ లోయ వద్దకు సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా తన గుర్రంపై తీసుకువెళ్తాడు. మంగళవారం కూడా అలానే మధ్యాహ్న సమయంలో తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే అక్కడ ఉగ్రదాడి జరిగింది. దీంతో పర్యాటకులను కాపాడే ప్రయత్నంలో తాను ప్రాణాలు కోల్పోయాడు. మరోవైపు అనంతనాగ్ కు చెందిన సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా మరణంతో అతని కుటుంబం ఇప్పుడు దిక్కులేని స్థితికి చేరింది. ఆదిల్ పైనే ఆధారపడి అతని తల్లిదండ్రులు, భార్య, పిల్లలు జీవనం సాగిస్తున్నారు. ఈ ఘటనతో వారు అనాథలయ్యారు. ఆదిల్ మృతిపై తండ్రి సయ్యద్ హైదర్ షా కన్నీరు మున్నీరవుతున్నారు. రోజులాగే మంగళవారం కూడా తన కొడుకు పనికి వెళ్లాడని, అయితే ఈ ఉగ్రదాడి జరిగినట్లు మధ్యాహ్నం 3 గంటలకు తమకు సమాచారం అందిందని చెప్పారు. అప్పుడు ఆదిల్ కు ఫోన్ చేస్తే కలవలేదని, దీంతో తాము దగ్గరలోని పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశామని చెప్పారు. ఆ తర్వాత కాసేపటికే తమ కొడుకు మరణించాడన్న వార్త తెలిసిందని వారు చెబుతున్నారు. తమకు ఎలాగైనా న్యాయం కావాలని, దోషులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ये कमेंट ये बच्चा कमाए वाला से कुछ तो बड़ा ही से हाय अल्लाह के कर खुदाया। घर में और कोई नहीं है कमाने वाला? ना 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 हाँ। ये कमाए वाला, ये वहाँ पे घोड़ा चलाता था? हाँ घोड़ा चलाता था। ये हाय खुदाया। मेरा नाम सैयद हैदर शाह है जी। ये कल पहलगाम घोड़े चलाने के लिए गया था। अच्छा। मजदूरी को। फिर हम 3 बजे हमने सुना कि वहाँ पे ऐसा वाक़ा हो गया, जिसमें हमने इसको फोन किया तो फोन स्विच ऑफ आया इसका। फिर बाद में जब 3-4 बज गए, 4 साढ़े 4 बजे इसका फोन ऑन हुआ। फिर हम फोन करते रहे तो फोन किसी ने नहीं उठाया। फिर हम गए अजमुकाम थाने में। अच्छा। वहाँ हमने ये रिपोर्ट रखी। फिर हम वहाँ से आके आए घर में, और फिर बाद में पता चला कि इसको एक्सीडेंट हो गया वहाँ पे। तो फिर हमारे लड़के गए वहाँ,
उन्होंने देखा जब तो ये अस्पताल में था वहाँ। तो घर में और कौन कमाने वाला है? और कौन है? और छोटे हैं दो, तो बड़ा यही था कमाने वाला, सबसे बड़ा। हाँ। ये घोड़ा चलाता था वहाँ पे? घोड़े चलाता था। क्या अपील रहेगी आपकी सरकार से? क्या अपील रहेगी? जिसकी जान थी वो चली गई, तो क्या अपील रहे? कमाने वाला यही था? यही था। आपको इंसाफ चाहिए? इंसाफ चाहिए, और क्या? जिसने भी किया उसको उस अंजाम तक उसका अंजाम मिलना चाहिए उसको। ये क्यों किया? बेगुनाह था, ये बेगुनाह मारे गया, और क्या।